గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ V3 ఛానల్. శ్రీనగర్లోని అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. అతి ప్రాచీనమైనటువంటి ఈ ఆలయము శ్రీనగర్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం పేరు కీర్ భవానీ టెంపుల్. ఈ ఆలయం కూడా శ్రీనగర్లో అన్ని టెంపుల్స్లో ఏ విధంగా అయితే చెకింగ్ అవుతుందో ఇక్కడ కూడా ఆధార్ కార్డ్ చెక్ చేసి పంపిస్తారు. ప్రతి ఆలయానికి వెనుక ఒక పౌరాణిక కథ ముడిపడి ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడున్న అమ్మవారు జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చే విపత్తుల గురించి ముందే సంకేతాన్ని చూపిస్తుందట. అమ్మవారు ఇక్కడ వాటర్లో ఉంటారండి. ఆ వాటర్ అంటే ఆ కొలను మొత్తము ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ కొలంలో ఉన్న వాటరు నలుపుగా మారిపోతూ ఉంటాయట. ఉదాహరణకు కరోనా టైంలో కొలంలో ఉన్న వాటర్ అంతా నలుపుగా మారిపోయిందంట అండి. కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నీరు ఎరుపుగా మారాయని ఇక్కడ ఉన్నవారు చెబుతున్నారు. చాలా విశాలమైనటువంటి అతిపెద్ద ఆలయం అండి కీర్ భవానీ ఆలయము. కాశ్మీర్ పండితులు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దుర్గామాతని తమ యొక్క ఇలవేల్పుగా పూజిస్తూ ఉంటారట. ఇక్కడ ప్రతి సంవత్సరము కాశ్మీర్ పండితులు అమ్మవారికి పెద్ద మేళ పూజలు చేస్తూ ఉంటారట. చాలామంది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పండితులందరూ ఈ యొక్క మేళలో అందరూ కలుసుకుంటారట. ఈ సంవత్సరము 2025లో కూడా పహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలామంది కాశ్మీర్ పండితులు ఈ యొక్క కీర్ భవానీ యొక్క మేళాని చాలా రంగరంగ వైభవంగా జరిపించారు. ఈ అమ్మవారికి కీర్ భవానీ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అందరూ భక్తులు ఖీర్ అంటే ఇంట్లో చేసుకున్నటువంటి పాయసము మరియు పాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. చాలా ఇష్టమట. అందుకే ఈ యొక్క అమ్మవారిని కీర్ భవానీ మాత అని ప్రసిద్ధి. భవానీ మాత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. అమ్మవారి యొక్క విగ్రహము రావణాసురుని రాజ్యమైనటువంటి లంకలో ఉండేదట. రావణాసురుడు ఇష్టాదైవంగా ఈ అమ్మవారు చాలా పూజలు అందుకునేవారట. రావణాసురుడికి అడిగినటువంటి వరాలన్నీ ఇచ్చుకుంటూ అమ్మవారు అక్కడే ఉండేదట. కానీ ఒకనాడు రావణాసురుడు సీతని అపహరించుకుని తీసుకురావడంతో భవానీ మాత శ్రీరాముడి దగ్గర సీతని వదిలివేసి రమ్మని చెప్పినా అయినా రావణాసుడు తన మాటలు వినకపోవడం వల్ల అమ్మవారికి అక్కడ ఉండడం లంకలో ఉండడం అస్సలు ఇష్టం లేదట. సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకు వచ్చిన హనుమంతుడిని భవానీ మాత నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళమని కోరిందట. సీతను అపహరించినటువంటి రావణుడి దగ్గర ఉండనని, లంకలో తన స్నానం లేదని, తనను ఏదైనా ప్లేస్కి తీసుకువెళ్ళమని హనుమంతుడిని అమ్మవారు ఆదేశించారట. అమ్మవారి యొక్క ఆదేశం ప్రకారము హనుమంతుడు తన యొక్క ప్రతిమని విగ్రహాన్ని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుల్ముల్ గ్రామంలో భవానీ మాత విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడట. ఎందుకంటే ఈ మందిరంలో వేల సంవత్సరంలో ముందు నుంచి ఉన్నటువంటి ఒక నది, ఒక కుండ్ అక్కడ ప్రవహిస్తూ ఉండేదట. ఈ యొక్క స్థలము సరైనదని అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందట. ఈ ఆలయం చాలా పెద్దదండి. అయితే ఈ ఆలయం పెద్దది కావడం వల్ల ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కుండ్ అని చెప్పాను కదా, ఆ కుండ్ అంటే వాటర్లో మధ్యలో ఇంకో మందిరాన్ని కట్టి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అంటే నీటి మధ్యలో ఇంకో చిన్న మందిరము ఉంటుంది. ఆ మందిరంలో శివలింగంతో పాటు ఈ యొక్క అమ్మవారు భవానీ మాత కూడా ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదేనండి ఆ యొక్క కుండ్. అందులోనే వచ్చిన భక్తులందరూ కీర్ లేక పాలు అక్కడ అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారన్నమాట. పక్కనే ఇంకో శివాలయం కూడా ఉంటుంది. ఆలయం మాత్రం చాలా పురాతన పద్ధతిలో కట్టి ఉంటుంది మరియు చాలా అందంగా ఉంటుంది. వచ్చిన భక్తులందరూ ఆ కొలనులో అంటే ఆ కుండలో వేసినటువంటి పాల వల్ల కీర్ వల్ల అందులో ఉన్న వాటర్ ఎప్పటికీ కూడా అలాగే వైట్గా తెల్లగానే ఉంటాయండి.
ఇక్కడ అన్నదాన సత్రము మరియు యజ్ఞోపవేతం చేసుకోవడానికి యజ్ఞ హాలు, చాలా చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. భవానీ మాతకి సమర్పించుకోవడానికి కావలసినటువంటి పళ్ళు, గుంగట్, కీరు ఇలాంటి వస్తువులు కూడా ఇక్కడే అమ్ముతూ ఉంటారన్నమాట. అందరూ ఇక్కడే కొనుక్కొని అమ్మవారికి సమర్పించుకుంటారు. మనము వేరే అమ్మవార్లకి ఏ విధంగా సంవత్సరంలో ఒకరోజు పెద్ద మేళలా పూజ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా కాశ్మీర్ పండితులు ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో ఇక్కడ పెద్దగా మేళ జరుగుతుంది. ఇక్కడ పరమేశ్వరుని లింగాకారంలో మంచి ఒక చిన్న ఉప ఆలయం అండి. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా కట్టారు. భక్తులు అందరూ ఇందులోనే స్నానాలు చేస్తారు. వీలు లేని వాళ్ళు ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కొని లోపల గుడిలోకి వెళ్తారు. ఈ కుండ ఒక విశిష్టత ఏంటంటే ఇందులో ఒక్క చేప పిల్ల కూడా కనపడదంట అండి. లోపల ఆలయం చాలా పెద్దది, మీకు చూపించలేదు, ఇప్పుడు చూడండి. చాలా పెద్ద ఆలయం అండి. ఈ ఆలయంలో కూడా కొన్ని చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు కాకుండా మనం చూసినటువంటి ఖీర్ భవానీ ఆలయము నీటి కుండ మధ్యలో నీటిలో ఉంటుంది. అది ఒక చిన్న ఆలయము. నీటిలో ఉన్న ఆలయమే ముఖ్య ఆలయము. అక్కడే అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఆలయం ఎంత విశాలంగా ఉందో, చాలా అందంగా కట్టారండి. ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారి నోటి నుండే విందాము. అయ్యగారు హిందీలోనే మాట్లాడతారు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. दर्शन करेंगे। 2 विग्रह हैं मंदिर के अंदर। लेफ्ट साइड भगवान शंकर है शिवलिंग रूप में, जो 2 विग्रह हैं। राइट साइड माता भवानी है। शिव पार्वती यहाँ साथ में विराजमान है। माता रानी सर्वप्रथम रावण की इष्ट देवी थी। रावण श्यामा गौरी के नाम से पूजा करते थे। रावण के गलत कर्मों की वजह से माता रुष्ट हो गई। रुष्ट होने के बाद हनुमान जी माता को यहाँ जल स्वरूप में लाए थे जब रावण की मृत्यु होगी राम जी द्वारा। ये वही जल है, जल की ही पूजा होती है। जल अपने रंग बदलता है, लाल काला शुभ है, बाकी सारे शुभ हैं। और ये विश्व का एक ही मंदिर है। शिवलिंग और माता की मूर्ति एक साथ है। यही 2 विशेषताएं। पानी वाइट है ना, इतना दूध डालते इसमें? नहीं, ऐसे भी जल के रंग बदलते हैं। कब बदलते हैं, क्यों बदलते हैं? कोरोना में काला हो गया था पहले ही। कारगिल युद्ध में लाल, कश्मीरी पंडितों के नरसंहार में लाल, कश्मीर में बाढ़ आई तब भी लाल, गुजरात में भूकंप आया तब भी लाल। खीर का प्रसाद लगता है इसलिए खीर बदलते हैं। खीर का प्रसाद लगता है इसलिए खीर। थैंक यू, धन्यवाद। అయ్యగారి మాటల్లోనే మీరు విన్నారు కదండి ఖీర్ భవానీ అనే పేరు ఎందుకు వచ్చిందో. ఇదేనండి ఇక్కడ విశిష్టత. విన్నారు కదా, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ రంగులు మారుతూ ఉంటుందట. నేను చూసినటువంటి ఆలయాల్లో ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఈ విధంగా నీరు రంగులు మారడం ఎప్పుడు ఎక్కడా మనం వినలేదు కదండి. ఇక్కడ వచ్చే భక్తులు అమ్మవారు దుర్గామాత యొక్క మంత్రాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. భవానీ మాతకి చాలా పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలామంది వచ్చే భక్తులు అమర్నాథ్కి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఖీర్ భవానీ దర్శనం చేసుకోకుండా రిటర్న్ వెళ్ళరు. అసలు చాలామంది ముందు ఖీర్ భవానీ టెంపుల్ యొక్క దర్శనం చేసుకునే అమర్నాథ్ యాత్రకి వెళ్తారని విన్నాను. మేము ఇక్కడ గంట కొట్టి మా యొక్క దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని బయటికి వస్తున్నాము. మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాకు ఇక్కడ అన్నప్రసాదాలు దొరికాయండి. మంచి రవ్వ కేసరితో చేసినటువంటి ప్రసాదాన్ని మాకు ఇచ్చారు. అది మేము తీసుకున్నాము. లోపల ఇంకా చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి లోపల. ఆయన ఎంత మంచిగా మనకు నమస్కరించుకుంటూ ఇక్కడ మీరు ప్రసాదం తినేసి వెళ్ళండి, భోజనం రెడీగా ఉంది అని మాకు చూపిస్తున్నాడు అన్నమాట. కానీ మేము ఇక్కడ వెహికల్ని
ఆపి పెట్టాం కాబట్టి మేము ఓన్లీ ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరామండి. ఇక్కడ వేడివేడిగా అన్నం పెడతారట, అన్న ప్రసాదం లాగా. వచ్చిన వారందరూ ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చండి. ఎవరైనా లంచ్ టైంలో ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ అన్నప్రసాదాలు దొరుకుతాయని గుర్తుంచుకోండి. శ్రీనగర్ వచ్చినప్పుడు మీరు ఈ ఆలయాలన్నీ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ద్వారా మీకు దర్శనం కల్పించానని అనుకుంటున్నాను. కాశ్మీర్కి వచ్చినప్పుడు ఓన్లీ లేక్స్, ఒక వ్యూ పాయింట్స్ చూడడమే కాకుండా మన యొక్క హిందూ ఆలయాలకి వచ్చి దర్శించుకోవడం మన యొక్క కర్తవ్యం అండి. మీరు ఈ ఆలయానికి రావాలనుకుంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి రావాలి. అక్కడి నుండి వెహికల్స్ తీసుకొని రావాల్సి వస్తుందండి. ఈ ఆలయానికి రావడానికి వేరే బస్ ఫెసిలిటీ ఏమీ లేదు. ప్రైవేట్ బస్సెస్ ఆర్ మనం ఏమైనా కార్లో ఉంటే ప్రైవేట్ వెహికల్స్లోనే రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.